హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బబ్బరు పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బబ్బరు వడలకు కావలసినవి బబ్బర్లు తీసుకొని అవి నీట్గా వాష్ చేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు, జీలకర్ర, ఇంకా ధనియాలు. బబ్బర్లు నానిన తర్వాత నీళ్లు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా బబ్బర్లు కొన్నిగా తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం వంట సోడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు అందులో కొత్తిమీరని కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. ఇంకా కరివేపాకును కూడా కడిగి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని వడలు వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా అని ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో ఈ వడల్ని వేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుంటూ వడలు వేసుకోవాలి. ఇలా నూనె వేడయ్యాకనే వడలు వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే వడలను కాలనివ్వాలి. ఇలా అన్నీ వేసుకున్నాక అన్నీ ఒకసారి మరలేసుకొని మళ్ళీ వడలని కాలనివ్వాలి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఈ బబ్బరు వడలు ఇష్టమైతే మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.